బూతులు వాడి దేశాన్ని తిడితే తప్ప మీ గ్లిమ్స్ జనాల్లోకి వెళ్ళదనుకుంటున్నారా? సారీ సార్, అది తిట్టడం కాదు సార్. ఆ వాడిన పదాలు ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ లో ఒక ఇంటర్నేషనల్ నుంచి ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాల్సిన కుర్రోడు, తన లైఫ్ ఇదనుకొని బతికిన కుర్రోడు, దానికోసం సాక్రిఫైస్ చేసిన కుర్రోడు సడన్ గా నువ్వు సెలెక్ట్ కాలేదు అని చెప్తే ఎలా ఉంటుంది? ఆ ఎమోషన్ ని ఒక ఎక్స్ప్రెషన్ సార్, అది తిట్లు కావాలని నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఎమోషన్. కానీ సాధారణ ఏంటంటే ఈ దేశంలో ఉండడం వేస్ట్, ఈ దేశంలో ఉండడం వేస్ట్ అనేది ఒక ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. కానీ ప్రపంచంలో మరో దేశంలోకి వెళితే ఎంత కష్టం ఉంటుందో తెలిసి వస్తుంది. అందుకే సార్ మన కన్నా రక్షణ లేని దేశాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. బట్ ఇలాంటి వాళ్ళు ఒక అథ్లెటిక్ చేసినప్పుడు కనీసం ఆ డైలాగ్ దగ్గర కొద్దిగా వేరే మార్చుకుని ఉంటే ఈ దేశంలో ఉండడం వేస్ట్. సార్ నేను చెప్తాను, నేను మాట్లాడు సార్. మీరు అడిగిన దానికి మొన్న మన ఒలింపిక్స్ అయింది సార్. 140 కోట్ల మంది జనం ఉన్న మనకి 5 బ్రాంజీ, 1 సిల్వర్ వచ్చిందండి. 17 లక్షల మంది ఉన్న దానికి 14 వచ్చినాయి సార్. దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది సార్. 140 మంది కోట్లలో మనకి రాలేదంటే అది మన కృషి తప్పుగా సార్. మనకంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ, అన్ని స్టేడియాలు లేవు, మనకంత మంచి నేర్పించే వాళ్ళు లేరు. ఆ బాధ సార్ అక్కడ అర్థం చేస్తారు. కానీ అదొకటే కాదండి, ఎవరు వాళ్ళ పిల్లల్ని చైనాలో పిల్లలు చాలా వీడియోలు చూసే ఉంటారు, ఏడుస్తుంటారు పిల్లలు అథ్లెటిక్స్ చేయడానికి. వాళ్ళు చిన్నప్పటి నుంచి అయినా ఏడుస్తున్నా కూడా వాళ్ళ చేత సాధన చేస్తారు. ఎవరు వాళ్ళ పిల్లల్ని దానికి పంపించడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? రేపొద్దున మీ మనవడు వస్తాడు, మీరు పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అలాంటి ట్రైనింగ్ కి? లేదు సార్. మరి అప్పుడు ఇంటికి మెడల్స్ ఎలా వస్తాయండి? మీరు వాళ్ళ మెడల్స్ వస్తున్నాయంటే కారణం అక్కడ పేరెంట్స్ వాళ్ళు సిద్ధపడి ఆ శిబిరాలకు పంపిస్తున్నారు. గవర్నమెంట్ ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇవ్వట్లేదు, మీరు దాంతో నేను కొంతవరకు ఏకీపిస్తాను. కానీ దాని పేరెంట్స్ కూడా ఎంత సిద్ధంగా ఉన్నారు? మీరు మీ అబ్బాయిని హీరో చేయడానికి ఇష్టపడుతున్నారు, మీ అబ్బాయిని స్పోర్ట్స్ మ్యాన్ చేయడానికి ఇష్టపడలేదు కదా. సో జస్ట్ లైక్ దట్. కానీ స్పోర్ట్స్ సినిమా చేయడానికి మాత్రం ఎంకరేజ్ చేస్తాను. సినిమా చేయడానికి రాజా గారు. సార్ ప్రభు గారు చాలా హుషారుగా ఉన్నారు సార్ మీరు. అంటే మీ ప్రెస్ మీట్ కదా, మీ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేసి మీ అబ్బాయి ఒక పాన్ ఇండియా సినిమాకు వెళ్ళటం అనేటువంటిది ఫస్ట్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎందుకంటే మేము ఇప్పుడు కోచర్స్ కంటే కూడా ఎక్కువగా ఈ అకేషన్ లో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ సన్. థ్యాంక్ యూ. ఒక 35-40 years గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి యాక్టర్ మీరు. అట్ ద సేమ్ టైం చాలా వెరైటీ రోల్స్ కానీ కొన్ని స్పెషల్ కేటగిరీ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే శివాజీ రాజన్ పిలవండి అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తెచ్చుకున్నందుకు, తర్వాత మళ్ళీ మీకంటూ ఒక మీ కొడుకుని ఇంట్రడ్యూస్ చేసినందుకు, ద వే యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ రియల్లీ టు బి అప్రిషియేటెడ్. ఆ విధంగా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను నా పక్షాన, మా మీడియా పక్షాన కూడాను. అలాగే ద ఫస్ట్ టైం డైరెక్టర్ తను. అయితే ఇందాక తను మా మిత్రులు అడిగినటువంటి క్వశ్చన్ కి కంటిన్యూషన్ ఏంటంటే, ఏదైనా ఒక సినిమాలో హీరో అలాంటి ఒక ఇమోషనల్ అవుట్ బర్స్ట్ లో అలా మాట్లాడినప్పుడు తర్వాత దీనికి జస్టిఫైడ్ గా తర్వాత మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దీన్ని గ్లిమ్స్ లో వీటిలో వాడటం అనేటువంటిది అది కప్పుకున్నాడు, అది సాధించాడు అంటే, ఆ జాతీయ జెండాను కప్పుకున్నాడు సాధించాడు అంటే తర్వాత లేటర్ పీరియడ్ లో ఆ కాంపెన్సేషన్ ఉంటే ఓకే ఒప్పుకోవచ్చు, లేదనుకుంటే మాత్రం జాతినే అవమానించినటువంటి పరిస్థితి ఉంటుంది. హౌ డు యూ జస్టిఫై దట్? ఐ గివ్ ద ఆన్సర్ సార్. 100% మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే మీరు ఇప్పుడు అన్న క్వశ్చన్ లోనే ఆన్సర్, మీరు అన్నదానికి పర్ఫెక్ట్ ఆన్సర్. మీరు ఇంటర్నేషనల్ మ్యాచ్ మీరు చూస్తారు సినిమాలో ఉన్నది, అది ఎలా ఆ ఫ్లాగ్ తన భుజాల మీదకి వచ్చింది అనేది మీకు తెలుస్తుంది సార్. మీ ఆన్సర్ ఈజీ. దట్స్ అలాగే జీరో అనే టైటిల్ పెట్టడం అనేటువంటిది రియల్లీ ఇట్ ఇస్, దాని వెనక మీ రీజన్ మీకు ఉండొచ్చు. జీరో కావాలని ఎవరు అనుకోరు. ఏదన్నా తేడా వచ్చిందంటే రివ్యూస్ లో కూడాను ఆ జీరో అనేటువంటిది పెద్ద మైనస్ అవుతుంది. కొడితే మాత్రం ఆ జీరో హీరో అవుతాడు. అలాంటి టైటిల్ పెట్టడం వెనుక మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? ఎస్ సార్, ఇది ఫస్ట్ అనుకున్నాం సార్, అందరికి వచ్చిన డౌటే జీరో ఎలా ఉంటుంది. బట్ కథ క్యారెక్టరైజేషన్ ఒక కుర్రోడి కథ అంటే తన లైఫ్ మొత్తం ఒక అథ్లెట్, ఒక రన్నింగ్ దాన్ని ప్రొఫెషన్ గా తీసుకొని
చివరికి తనకు కావాల్సిన అచీవ్మెంట్స్ కింద మీనబడి తను అచీవ్ అవుతాడు, ఏదైతే తన గోల్ ఉందో దాన్ని రీచ్ అవుతాడు. కానీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇంకా జీరో తప్ప తన ముందున్న ఒక లెటర్ ఏది కనపడదు సార్. దట్ ఈస్ జస్ట్. ఇప్పుడు ఈ డిప్రెషన్ కానీ ఈ క్యారెక్టర్ తాలూకు ఆవేదన కానీ ఇదంతా చూస్తున్నట్లయితే ఇప్పుడు చాలా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలా బయోపిక్స్ వచ్చినాయి. ఎవరి బయోపిక్ కైనా రిలేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ క్యారెక్టర్? 100% కాదు సార్, ఇది బయోపిక్ కాదు, ఇట్స్ ఫిక్షనల్. కొన్ని ఇన్సిడెంట్స్ అయినా పలానా స్పోర్ట్స్ మ్యాన్ లైఫ్ లో ఇది ఇన్సిడెంట్ జరిగింది, దిస్ మైట్ బి ద బేస్ అనేటువంటి ఇది అనిపిస్తుందా? అంటే మనం ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న కథే సార్. అంటే కొంచెం మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్ గా, నాకంటే మీకు బాగా తెలిసి ఉంటది మన స్పోర్ట్స్ అథారిటీస్ లో జరిగే నేషనల్ క్యాంప్ లో ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా కొంతమంది ఈ రోజు వాళ్ళు ఒక నేషనల్ క్యాంప్ లో ఉండి కూడా బయటకు వచ్చి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అన్నది మీకు బాగా తెలుసు. ఇంకా సో అలాంటి దాని నుండి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ సార్ ఇది. ఇప్పుడు మీరు చూసిన గ్లిమ్స్ కూడా ఇట్స్ ఒక పార్ట్ సార్, ఒక ఎమోషన్ మాత్రమే. ఇంకా మీరు ఉంది సార్. విజయరాజన్, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో గ్లిమ్స్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ ముందు ఒక చిన్న మూవీస్ రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీతో మీరు పాన్ ఇండియా లెవెల్లో అందరి ముందుకి రాబోతున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అథ్లెటిక్ క్యారెక్టర్ చేయాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా మీరు వర్కౌట్ చేయాలి. దానికి సంబంధించి ఏమంటారు దానికి సంబంధించి ఏమైనా వర్క్ షాప్ లాంటివి ఏమైనా చేశారా? యా, చేశానండి. యాక్చువల్గా మన గచ్చిబౌలి స్టేడియంలో మన రమేష్ గారు అని చెప్పి ఒలింపిక్ కోచ్ ఆయన. సో ఆయన దగ్గర ఒక 2 months ట్రైన్ అయ్యాను. అండ్ అదే కాకుండా ఒరిజినల్ ఒలింపిక్ ఎవరైతే వీళ్ళు అథ్లీట్స్ ఉంటారో వాళ్ళతో ఒక 2 months ట్రావెల్ అవ్వడం జరిగింది. అండ్ వాళ్ళ లైఫ్ హిస్టరీ ఈ రోజు మనం చూసిన ఏదైతే గ్లిమ్స్ ఉందో వాళ్ళతో చాలా ట్రావెల్ అయ్యి వాళ్ళ కథలన్నీ అని నిజంగా దాంట్లో నుంచి వచ్చిన ఇదండి అది ఎమోషన్ ఏదైతే ఉందో. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారో ఎంత కష్టపడి వచ్చినా, ఎందుకంటే వాళ్ళ వెనకాల ఏమి ఉండదు. బట్ అది ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తున్నానో ఇక్కడికి వస్తారు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు నాకు చెప్పిన పెయిన్, అంటే వాళ్ళ పేర్లు తీయకూడదు కానీ ఒక్కొక్క పర్సన్ దగ్గర ఎమోషన్ లిటరల్ గా మేము 4 వాళ్ళతో చాలా ట్రావెల్ చేసామండి. అంటే లిటరల్ గా ఏంటంటే కూర్చొని ఏడ్ చేస్తాం వాళ్ళు చెప్తుంటే. సో అదే పెయిన్ మన సినిమాలో నా క్యారెక్టర్ అది. అంటే మీరు అంతకు ముందు ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా స్పోర్ట్స్ లో మీరు యాక్టివ్ గా ఉండేవారా? అంటే ఇప్పుడు కంప్లీట్ రన్నింగ్ మీద ఉంది కదా, మీరు ఏమైనా పర్సనల్ గా చిన్నప్పటి నుంచి ఏదైనా స్పోర్ట్స్ లో యాక్టివ్ గా ఉండేవారా? అంటే అంత ఇది కాదండి. ఎక్కువ నేను యూజువల్ గా హార్స్ రైడింగ్ కానీ ఎక్కువ జిమ్నాస్టిక్స్ చేసేవాడిని చిన్నప్పటి నుంచి. స్పోర్ట్స్ తక్కువ బేసిక్ గా. మా ఎఫ్ఎన్సీ క్లబ్ లో ఒక టెన్నిస్ అవి ఆడుతూ ఉండేవాళ్ళం. బట్ అంతే. విజయ్ గారు సార్. హాయ్ సార్. యాక్చువల్ గా కొంతమంది స్టార్ హీరోలు రన్నింగ్ కి ఫ్యాన్స్ ఉంటారు. అలా మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మీ రన్నింగ్ స్టైల్ చూస్తుంటే కొంచెం ఆయన ఇమిటేట్ చేస్తున్నాడు అంటే థ్యాంక్ యూ. అది రిఫరెన్స్ తీసుకున్నారా? అండ్ 2 రోజుల క్రితం మురారి, ఐ థింక్ రీసెంట్ గా మురారి రిలీజ్ అయింది. నాన్నగారిని కూడా దాంట్లో చూడటం చాలా హ్యాపీగా అనిపించింది, చాలా. సో ఏంటిది మహేష్ బాబు గారి నుంచి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది? అయ్యో డెఫినెట్ గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం. బట్ ఇక్కడ నా బాడీ లాంగ్వేజ్ వచ్చి కంప్లీట్ అథ్లెట్ సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసాము. కాబట్టి కొన్ని ఏంటంటే క్లోజ్అప్ లో కొంచెం బిల్డప్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం అక్కడిక్కడ మిస్ మ్యాచ్ అయింది. నాన్న గారి ఇన్స్పిరేషన్, ఆయన ప్రోత్సాహం కానీ ఆయన గైడెన్స్ కానీ టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ టేకింగ్, ఇన్ వాట్ వే హిస్ కెరీర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ యువర్ యాక్టింగ్ పర్సనాలిటీ, యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్? సార్ యాక్చువల్ గా నాన్నగారితో నాకు ఎమోషన్ అంటే చాలా ఇష్టం సార్. అంటే ఎమోషనల్ అంటే కామెడీ అన్ని ఇష్టమైనా కూడా నాకు ఎక్కువ ఎమోషనల్ క్యారెక్టర్స్ ఆయన చేసి చాలా ఇష్టం. సో ఖచ్చితంగా నాకు ఏమైనా ఎమోషనల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆ రిఫరెన్స్ అంటే ఇంట్లోకి వెళ్ళి అడగపోయినా ఆ వీడియోస్ సముద్రంలో కానీ లేకపోతే కొన్ని సినిమాలు అవి చూస్తూ ఉంటాను ఎమోషన్ తెచ్చుకోవడానికి. ఖడ్గం మెయిన్ గా అదొకటి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను.